నాన్న. సీత, ఇక్కడున్నావేంటి సీత? అత్తయ్యకి ఎలా ఉంది? ఏమైంది? సుమతికి ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉందని మాకు ఫోన్ చేసి రమ్మన్నావు. సుమతికి ఏం కాలేదు కదా? అత్తమ్మకి ఎలా ఉందో తెలియదమ్మా. అదేంటి సీత, నువ్వు సొంతని చూడలేదా? ఆయన నువ్వు బయట ఎందుకున్నావు? నేను ఫోన్లో మీకు అన్ని విషయాలు చెప్పాను కదా నాన్న. అత్తమ్మ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. మర్డర్ అటెంప్టా? అవునమ్మా. అత్తమ్మని ఎవరు కత్తితో పొడిచారు. ఎవరు పొడిచారు? ఎవరో తెలియదు నాన్న. నేను చూసేసరికి అత్తమ్మ కడుపులో కత్తి దిగి ఉంది. అత్తమ్మా, 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 అత్తమ్మా. అత్తమ్మని పొడిచింది నేనే అని అందరూ నన్ను తిడుతున్నారు. అత్తమ్మను చూడ్డానికి కూడా నన్ను లోపలికి రానివ్వడం లేదు. బయటే ఉండమన్నారు. అత్తయ్య, అత్తమ్మకు ఎలా ఉందో తెలియక నేను రాత్రి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాను. వాళ్ళు మనుషులా, రాక్షసులా? నువ్వు సొంత మేనత్తను చంపాలనుకున్నావని వాళ్ళెలా అనుకున్నారు? ఎవరో చేసిన నేరాన్ని నీకెలా అంటగడతారు? ఇందులో ఏదో కుట్ర ఉందండి. ఎవరో తెలివిగా ప్లాన్ చేసి కావాలని సీతను ఇరికించారు. ఎలా ఇరికిస్తారు లలిత? సుమతి స్వయాన సీత మేనత్త, రామ్ కన్న తల్లి. సుమతిని సీత ఎందుకు చంపాలనుకుంటుంది? వాళ్ళందరి దృష్టిలో తను విద్యాదేవండి, సుమతి కాదు. తనే సుమతి అని మనం నిరూపించలేకపోయాం. నిరూపించలేకపోతే తను సుమతి కాకుండా పోతుందా? నోరుంది కదా అని సీతపై నిందలు వేస్తారా?